ప్రపంచ దేశాల్లో బట్ట కట్టడం నేర్వని రోజుల్లోనే మన దేశం సొంతగా పనిముట్లు, బుట్టలు, కుండలు లాంటి ఎన్నో చేతితో చేసి కళాకృతులను విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలము ఫాజుల్ నగర్, వట్టెన్ల, నమలిగుండంపల్లి, ఎదురుగట్ల, బోలారం, మర్రిపల్లి గ్రామంలో శాలివాహన చేతి వృత్తుల వారికి ఎలక్ట్రిక్ కుండలు తయారీ యంత్రాలను వికాస్, దీప దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాలి వాహనకుల వృత్తులపైన ఆధారపడి బతికే కుటుంబాలకు ఈ మెషిన్లు ఆసరగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఆశయం, ప్రజల సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతామని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అదే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి, బోలారం సర్పంచ్ సుద్దాల లచ్చయ్య, వంటెల ఉప సర్పంచ్ మంద మలేశం, నమిలిగుడంపల్లి బీజేపీ యువ నాయకుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, కుల వృత్తులు రెండు కళ్ళ లాంటి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే 300 సంవత్సరాల క్రితమే భారతదేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచమంతా అవి పోతుండే, వాటి ద్వారానే మనం ధనిక దేశం అయినాం. కానీ వలస పాలకులు వచ్చిన తర్వాత భారత చేనేత పరిశ్రమ కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, మన హస్తకళల రంగాన్ని వాళ్ళు నాశనం చేయడం వల్ల మనం పేద దేశంగా మారినాం. మనం తిరిగి విశ్వకర్మ లాంటి యోజనల ద్వారా విశ్వగురు అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. ముఖ్యంగా విశ్వకర్మ లాంటి యోజనలు దాదాపు 13,000 కోట్ల రూపాయలు మొదటి విడతలో ప్రభుత్వం ఇవ్వబోతుంది. 30 లక్షల కుటుంబాలకు ఇది చేరబోతుంది. ముఖ్యంగా ఈ కుల వృత్తులు కొన్ని పర్యావరణ హితకరమైన కుల వృత్తులు ఉన్నాయి. మరి కుమ్మరి బంధువులు చేసే కుండలే కావచ్చు, మేదర్లు అల్లిన బుట్టలే కావచ్చు, ఇలాంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి. అవి పర్యావరణానికి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మనం అందరం వాడి వాళ్ళని ప్రోత్సహించాలి. దానికోసమే ఈరోజు కుమ్మరి బంధువులకు కుండలు తయారు చేసే యంత్రాలు వారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎన్నో చేయబోతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు మన దేశం ముందుకు నడుస్తుంది. మరి మొన్ననే నారీమణుల కోసం నారీ శక్తి వందనం అని నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టడం మన అందరికీ గర్వకారణం. విశ్వకర్మ యోజన అంటే మరి భారతదేశానికి విశ్వకర్ములు వెనుముక అనే ఉద్దేశంతోనే ఆ యోజన తీసుకొచ్చి బడు బలహీన వర్గాలకు, బీసీ కుల వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మనందరి దీని గురించి మన అందరి అవగాహన ఉండాలి, ఇతరులు కూడా చెప్పాలి. ప్రభుత్వం దగ్గర సామాన్యుడు పోవడానికి కూడా మాలాంటి వాళ్ళు స్వచ్ఛత సంస్థలే కావచ్చు, వాళ్ళు సహాయం చేస్తాం. మేము గత 3 ఏళ్ల నుంచి మరి గ్రామ పంచాయతీలను కేంద్ర బిందువుగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మరి సబ్కా సాత్ అంటే అందరూ వస్తారు దీంట్లో. కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం, గ్రామ పంచాయతీల సహకారం, వీళ్ళందరూ కలిస్తేనే క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, స్థానిక ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాబట్టి గ్రామ స్వరాజ్ అనే ఉద్దేశంతోనే మేము గ్రామాన్ని సేవ చేస్తున్నాం. గ్రామాలలో గ్రామ సేవే రామ సేవే అనే స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉద్యోగం ఈ 3 రంగాలు మరి దేశ భవిష్యత్తుకు చాలా కీలకం. కాబట్టి ఈ రంగాలలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించినాం. డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గరని, అది కాకుండా నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసినాము. మరి ఈరోజు ఉద్యోగాల కోసం వేచి ఉన్న యువత కోసం వాళ్ళకు కూడా